సన్ మంచు ఇంకా పోలేదురా నాయన. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మా విలేజ్లో అంటే మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా మా విలేజ్కి వచ్చామండి. ఇప్పుడు మేము ఇవైతే కాఫీ పిక్కలు మా స్లాబ్ పైన ఎండబెట్టామండి. ఇవి మిర్చి అండి, పండించిన మిరపకాయలు, మా పంటవేనండి మిరపకాయలు. చూసారా మంచి అలా ఉంది. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 ఇలా అయిందండి. మాకైతే సీజన్తో అయితే ఏం పని లేదండి, ఎప్పుడు మంచి ఇలానే ఉంటుంది మాకైతే. ఇదిగోండి, ఇవైతే కాఫీ పిక్కలు ఎండబెట్టారండి. మా పక్కింటి వదిన గారు అయితే కాఫీ పిక్కలు ఇలా ఎండబెట్టారు. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 ఇలా అయిందండి. మా పాప ఏమో కాఫీ పిక్కలతో ఇలా ఆడుతుంది అనమాట. మా పాప అంటుంది అనమాట, అమ్మ ఈరోజు కాఫీ తోటకి మాకు తీసుకువెళ్ళరా అని అంటున్నారు మా పిల్లలు కూడా. ఎందుకంటే ఎప్పుడు మా పిల్లలకి కాఫీ తోటకి చూపించలేదండి వాళ్ళకి. ఈ రోజు అయితే మా పిల్లలకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాము. ఊర్లో కూడా పిల్లలు ఎవరు లేరండి, అందరూ హాస్టల్స్కి వెళ్ళిపోయారు. అందుకోసం పాపం వీళ్ళకైతే ఏం తోచట్లేదు. పిల్లలు ఉంటే ఇంక పిల్లలతోనే ఆడుకుంటారండి, ఎందుకంటే వచ్చేటప్పుడే కదా, అలానైతే పిల్లలతోనే ఆడుకుంటారండి. ఇప్పుడైతే పిల్లలు ఎవరు లేరు కదా, వీళ్ళు ఆడుకుంటున్నారండి. మా మేనకోడళ్ళు మేనల్లుళ్ళు కూడా వాళ్ళు రాలేదు కాలేజ్ నుంచి. ఎప్పుడూ వెళ్ళినా ఉంటారండి, బట్ ఈసారి అయితే మాత్రం రాలేదు ఎవరు. ఇదిగోండి, ఇప్పుడైతే మేము మా కాఫీ తోటకైతే వెళ్తున్నామండి. మేము, మా వారు, నేను, పిల్లలు అయితే వెళ్తున్నాము. మా వదిన గారు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారండి ఆవిడ. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. మాకైతే కాఫీ తోటలో ఒక 4 తోటలు ఉన్నాయండి. ఇప్పుడు మేము వెళ్ళే తోట అయితే మాకు దగ్గర ఉంటుందండి, అది మా హౌస్ ఆపోజిట్లోనే ఉంటుంది ఆ తోట. సో పిల్లలకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని అయితే ఇప్పుడు ఈ తోటకైతే మేము వెళ్తామండి, దగ్గర అని. మా కాఫీ తోటకు వెళ్ళాలంటే చిన్న కాలువ దాటాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ కాలువే దాటాలి. చూసారా, మా పిల్లలు అయితే ఎంజాయ్మెంట్ చేస్తూ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారండి తోటకి వెళ్తున్నామని అయితే. ఇదేనండి మా స్మాల్ విలేజ్. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఈ బావి అయితే ఫస్ట్ ఈ బావిలో వాటర్ మేము తాగేవాళ్ళమండి. మేము నా మ్యారేజ్ అయిన 2 years వరకు అయితే ఇందులో మేము వాటర్ తాగేవాళ్ళము. ఇప్పుడైతే కొలాయిలు పెట్టించుకున్నామండి, కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇప్పుడు వాటర్కి అయితే ఏ ఇబ్బంది లేదు. బట్ ఇది ఇప్పుడు యూజ్ చేయట్లేదండి, అందుకోసం అయితే ఇలా పాడైపోయింది. లేదంటే అంతకన్నా ముందు బాగానే ఉండేదండి బావి. ఇప్పుడు వాడట్లేదు కాబట్టి ఇలా అయిపోయింది. ఇదిగోండి, మా చిన్న పాప చూసారా, మా పాపకి ఎక్కడ నేను వీడియో తీస్తున్నానని అయితే ఇలా సర్దుకుంటుందండి. ఫోటో అంటే చాలండి, ముందే ఉంటుంది. డాడీ రైతు బిడ్డ. మా పెద్ద పాప అంటుందండి, అమ్మ డాడీ గ్రేట్ అమ్మ అంటుంది. ఎందుకంటే మా వారు ఎలాగైనా గ్రేట్ అండి, ఎందుకంటే పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఆయనకి తెలుసు ఎక్కడ ఎలా నడవాలని. బట్ ఇప్పుడైతే మా పిల్లల కోసం టెన్షన్ అవుతున్నారండి, ఎందుకంటే మొదటిసారిగా మేము తీసుకువెళ్తున్నాం కదా, మా పిల్లలకి కొంచెం అప్పెక్కాలండి, అందుకోసం పడిపోతారేమో అని అయితే కొంచెం భయపడుతున్నాం మేము. వాళ్ళు కూడా లేదులండి, స్లోగా నడుస్తున్నారు వాళ్ళు. ఇదేనండి మా కాఫీ తోట. ఇప్పుడైతే మేము మా కాఫీ తోటకు వచ్చామండి. మేము ఇదిగో ఇలా వచ్చాము. ఇదిగోనండి మా కాఫీ తోట నుంచి అయితే మా విలేజ్ కనిపిస్తుందండి. మా కాఫీ తోట ఇదేనండి. వచ్చి రాగానైతే మా వారు మా పిల్లలకు చెప్తున్నారు అనమాట, ఎలా ఏరాలి ఏంటి అని చెప్తున్నారు. మా వదిన గారు ముందు వచ్చారని చెప్పాను కదండి. ఇదిగోండి మా వదిన గారు అయితే పైకి ఏరుతున్నారండి, కాఫీ పిక్కలు అయితే ఏరుతున్నారు. ఇదిగోండి రాగానే మా పిల్లలకి అయితే చెప్తున్నారు ఎలా ఏరాలి ఏంటి అని చెప్తున్నారండి. కాఫీలు అయితే పండిపోయేవండి, అందుకే టచ్ అయ్యగానే కింద పడిపోతున్నాయి, కొంచెం స్లోగా ఏరండి అమ్మ అని అయితే చెప్తున్నారు మా వారు. మా వారైతే స్టోరీస్ కూడా స్టార్ట్ చేశారండి మాకు. మా వారు చెప్పే స్టోరీస్ వింటూ అయితే మేమైతే ఇలా స్టార్ట్ చేసాము, కాఫీ పిక్కలు అయితే ఇలా ఏరటము. మేము వచ్చేటప్పుడు అయితే బకెట్ తీసుకొచ్చామండి. మా వారు అంటున్నారు అనమాట, మనం వెళ్ళేటప్పటికల్లా బకెట్ నింపియాలమ్మా అంటున్నారు మా పిల్లలతో. ఓకే డాడీ, డన్ డాడీ, అలాగే నింపేద్దామన్నారు. మరి చూడాలి, మరి వెళ్ళేలోపు బకెట్ నింపుతామా లేదా అని చూడాలి. ఆ పెద్ద పాప సెకండ్ పాప అయితే ఏరుతుంటే మా చిన్న పాప మాత్రం బకెట్ ఇలా పట్టుకుందండి.
మా వారు ఇంకా మా వారు బాల్యం గురించి అయితే చెప్తున్నారండి మా పిల్లలకి. ఇప్పుడు మేమైతే చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునే వాళ్ళమమ్మ. ఇంటికి వచ్చేటప్పుడు అయితే మా అమ్మ మా నాన్నకైతే ఇలా పనులకి హెల్ప్ చేసేవాళ్ళం మేము అని చెప్తున్నారండి. నిజం చెప్పాలంటే మా వారు గ్రేటేనండి. ఎందుకంటే మట్టిలో మాణిక్యమనే చెప్పాలి. మా వారికి అయితే చిన్నప్పటి నుంచి స్టడీ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఆయనకి. ఆ రోజుల నాడు అలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడైతే హ్యాపీగా జాబ్ చేయగలుగుతున్నారండి. ఎందుకంటే మా పిల్లలు అయితే ఇలా మా వారు చెప్పే మాటలు వింటూ అయితే ఇంట్రెస్ట్గా ఇలా ఏరుతున్నారు. మా చిన్నపాప చూసారా, మా చిన్నపాప కింద పడిపోయినవే ఏరుతుందండి. మా వారు చెప్తున్నారు అనమాట, కింద వద్దమ్మా పైనవే ఏరు అంటున్నారు. కింద కూడా ఉన్నాయి కదా డాడీ అని అయితే మా చిన్నపాప కిందవే ఏరుతుందండి మా పాప. ఇంకా చెప్తాను చూడండి, కిందవి ఇంకా చూస్తూ ఏరుతుంది. ఇవేనండి కాఫీ పిక్కలు పండిపోయేవండి. ఈసారి మాత్రం కొంచెం లేట్ అయిపోయింది. నేనైతే ఇలా కాఫీలు ఎత్తుంటే మా వారు అయితే షూట్ చేశారండి. అంటున్నారనమాట సైడ్ నుంచి, కాఫీ బిజినెస్ పెట్టుకుందామమ్మా మనము అంటున్నారు. మా వారు జోక్ చేస్తున్నారండి. మా వారు అయితే, నేనైతే MBA మార్కెటింగ్ అండి, నాది HR చేశానండి నేను. మా వారు కూడా MBA. మా వారిది అయితే ఫైనాన్స్ అండి, నాదైతే HR స్పెషలైజేషన్. ఇంకా నేను జాబ్ చేశానండి, ఇప్పుడైతే లేదండి. నా జాబ్ అయితే రిజైన్ చేస్తాను నేను. నా జాబ్ ఎందుకు రిజైన్ చేశాను అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఇప్పుడైతే ఏ జాబ్ చేయట్లేదు, హౌస్ వైఫ్గానే ఉంటున్నాను ఇంట్లోన. ఇప్పుడైతే మేము మా వదిన గారికి అయితే కొంచెం హెల్ప్ చేయాలని అయితే వచ్చాము మేము, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని. బట్ మా పిల్లలతో ఎక్కడ అవుతుంది చెప్పండి, ఇంకా వాళ్ళకి చెప్పేటప్పటికే సరిపోతుంది మాకైతే. ఎందుకంటే మా పిల్లలు అయితే ఇలా నిల్చున్నారండి, పాపం ఏరైతే ఇలా నిల్చున్నారు ఒక సైడ్న. మా వారికి అయితే వచ్చారే కానీ ఫోన్లు మాత్రం తెగ వచ్చేస్తున్నాయండి. పాపం ఆయన కూడా అంటున్నారు, పాపం నేను లీవ్ పెట్టానని తెలియదు కదా, అందుకోసం అవతల వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారని అంటున్నారండి మా వారు. ఇప్పుడైతే ఏరి ఇలా నిల్చున్నారండి మా పిల్లలు. మా పాప చూసారా, ఫ్లవర్స్తో తగి యుద్ధం ఆడేస్తుంది. అదేమో ఊపుతాను అంటుంది, అది ఎక్కడ అవుతుందో చెప్పండి. ట్రై చేస్తుంది, మరి ఏదో చూడాలండి మరి. అదిగోండి మా వదిన గారితో అయితే మా చిన్న పాప ఏరుతుందండి. ఆ టైం కొంచెం ఎండగా ఉందని స్కార్ప్ అయితే కట్టాము మా చిన్న పాపకి. మా పెద్ద పాప నడి పాప కన్నా మా చిన్న పాప కొంచెం బెటర్ అని అనుకోవాలండి. ఎందుకంటే ఇందాకల వరకు అయితే కింద పడిపోయినవి ఏరింది, ఇప్పుడైతే చెట్టు దగ్గరవే ఏరుతుందండి. బాగానే ఏరిందండి మా చిన్న పాప మాత్రం. మా పెద్ద పాప సైడ్, నడి పాప మాత్రం ఇలా సైడ్కి ఉండిపోయారు, మా చిన్న పాప మాత్రం ఏరుతుందండి. ఫైనల్ అయితే సక్సెస్ అండి. మా పాప ఎదుగుండి ఎలా అయితే మొత్తానికి సాధించింది, ఊదిసిందండి. ఇదేనండి కాఫీలు. నవంబర్, డిసెంబర్, జనవరి అండి సీజన్ అండి, కాఫీల సీజన్. ఈ టైంలోనైతే మేము కాఫీలు పండినవి అయితే ఏరుతామండి మేము. ఇదిగోండి నెక్స్ట్ అయితే మీకు కాఫీల ప్లాంట్స్ గురించి, మిరియల్ ప్లాంట్స్ గురించి అయితే ఫుల్ వీడియో మీకు పెడతానండి, చెప్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను అంతగా షూట్ చేయలేదండి, ఎందుకంటే టైం అయిపోతుందండి. ఇప్పుడైతే నేను అంతగా షూట్ చేయలేదండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ, అందుకోసమని అయితే ఎక్కువగా షూట్ చేయలేదండి. మీకు నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ పెడతానండి. మీకు మా చిన్న పాప చూసారా, నేను ఎక్కడ ఫోటో తీస్తానా ఏంటా అని అయితే స్టైల్ ఇచ్చేస్తుందండి మా పాప. ఇదిగోండి మా కాఫీలు అయితే ఇలానే ఉంటాయండి. కాఫీలు అయితే ఇలా ఆడడానికి వచ్చాము, చాలా పండిపోయేవండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈసారి మాత్రం అవి. మా వారైతే ఇలా ఏరుతున్నారండి. అమ్మయ్య అన్నట్టు ఏరైతే ఇలా కూర్చునిపోయారండి. ఫైనల్గా మా చిన్న పాప క్యాప్చర్ చేశానా మీరు, ఇంకా మొబైల్ ఇలా తీసానా లేదా, నేను ఎక్కడ ఫోటో తీస్తున్నానని మాత్రం తెగ స్టైల్ ఇచ్చేస్తుంది మా చిన్న పాప. ఇదిగో అండి మా కాఫీ తోట నుంచి అయితే మా హౌస్ ఇలా కనిపిస్తుందండి. మా కారు కనిపిస్తుంది కదా, హౌస్ అయితే సైడ్కి అయిపోయిందండి. అలాగే హౌస్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదండి, ఇది మిరియాల చెట్టు అండి. ఇది సిల్వర్ చెట్టుకి పాకుతుంది. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు చెప్పాను కదా, నేను అంతగా వీడియో షూట్ చేయలేదని. ఇప్పుడైతే మేము ఇలా స్టార్ట్ అయిపోతున్నామండి. మా వారు అంటున్నారు అనమాట, టైం అయిపోతుంది వెళ్ళిపోదామమ్మ అంటున్నారు మా వారు. మా పిల్లలు కూడా అంటున్నారు అనమాట, డాడీ వెళ్ళిపోదాం అంటున్నారమ్మ, టైం అయిపోతుంది అంటున్నారు. మా పిల్లలతో అయితే వచ్చేటంత వరకు గాబరండి, రిటర్న్ వెళ్ళేంత వరకు గాబరే వాళ్ళతో కూడా. మా వారిలాగే ఇంకా పదమ్మ అంటున్నారు. ఇదేనండి మా విలేజ్. నాకు నచ్చే ప్లేస్ ఏమైనా ఉందంటే అది మా విలేజ్ అనే చెప్పాలండి. నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నా మ్యారేజ్కి ముందు అయితే మా విలేజ్కి కరెంట్ కూడా లేదండి. నా మ్యారేజ్కి ఇంకా 2 వీక్స్ ఉందంటే అప్పుడు కరెంట్ వచ్చిందండి. నా అదృష్టమనే అనుకోవాలి. సిగ్నల్స్ కూడా మాకు 2 months అవుతుందండి మా విలేజ్కి సిగ్నల్స్ వచ్చి. అంతకన్నా ముందు అయితే ఫోన్ సిగ్నల్స్ కూడా లేవండి. ఒక 2 kilometers వెళ్ళి అయితే ఫోన్లో మాట్లాడేవాళ్ళం మేము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అది కూడా గుడివాడ గ్రామం అండి, మా విలేజ్ అనండి. అక్కడైతే ఒక 25 houses ఉంటాయి, మా విలేజ్లో అయితే ఒక 12 houses ఉంటాయండి. ఇదేనండి మా పల్లెటూరు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే మేము స్టార్ట్ అవ్వాలంటే మేము పిల్లలతో వచ్చాం కాబట్టి చీకటి పడకుండా త్వరగా వెళ్ళిపోవాలి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ బ్రిటిష్ కాలం నాటి రూదర్ఫర్డ్ అతిథి గృహం.
ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదండి, ఇదైతే బ్రిటిష్ కాలం నాటి రోదర్ఫర్డ్ హౌస్ అండి. ఇది గెస్ట్ హౌస్ అండి. ఇది అప్పటి కాలం నాటిది. ఈ వీడియో కూడా ఉందండి. ఈ వీడియో ఆల్రెడీ నా దగ్గర ఉందండి, బట్ నేనైతే సెండ్ చేయలేదు. నెక్స్ట్ అయితే నేను సెండ్ చేస్తానండి ఫుల్గా. మా పిల్లలు అయితే దిగుదామన్నారు, బట్ మాకు టైం అయిపోతుంది కదా, అందుకోసం అయితే మేము ఇలాగా స్టార్ట్ అయిపోయామండి. ఆన్ ద వే కాబట్టి ఇలా షూట్ చేశాను నేను. ఇది రోదర్ఫర్డ్ హౌస్ అండి, అతిథి గృహం అండి ఇది. అప్పట్లో అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ కూడా ఇక్కడ అవ్వింది. మా పిల్లలు అయితే ఆకలి అంటున్నారని మధ్య దారిలో అయితే ఇలా స్వీట్ కార్న్స్ తీసుకున్నామండి. ఇప్పుడైతే స్వీట్ కార్న్స్ తింటున్నారు వీళ్ళు. ఇదైతే లంసింగ్ ఫస్ట్ వ్యూ పాయింట్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. మార్నింగ్ ఈవినింగ్ భలే ఉంటుందండి ఈ ప్లేస్ మాత్రం. వెళ్ళేవారు వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇక్కడ దిగుతారండి. టూరిస్ట్ ప్లేస్ కదా ఇది, ఇక్కడ మాత్రం కంపల్సరీ దిగుతారు. ఇదిగోండి మా పిల్లలు అయితే స్వీట్ కార్న్స్ తింటూ హ్యాపీగా అయితే ఇలా వ్యూ పాయింట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. పైన కూడా ఉంటుందండి, అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ పైన కూడా వేరే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది కిందనండి, ఇది ఇక్కడ వ్యూ పాయింట్, అక్కడ వ్యూ పాయింట్ అండి. మా వారైతే మా చిన్న పాపకి ఎత్తుకున్నారు. ఇదైతే అనకాపల్లి అండి. మేమైతే మా విలేజ్ నుంచి బొబ్బులకి అయితే ఇలా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకోసం అయితే మేము ఇలా రిటర్న్ అయిపోతున్నామండి మేము. మీకైతే నెక్స్ట్ కాఫీ ప్లాంట్స్ గురించి, మిరియాని ప్లాంట్స్ గురించి అయితే ఫుల్ వీడియో పెడతానండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మరీ చెప్తాను నేను. మా విలేజ్ కూడా కవర్ అయ్యేటట్టు వీడియో కూడా పెడతానండి నేను. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి.